లక్కీ స్టోరీస్ తెలుగు. ఎప్పటిలాగే మన మంచి దయ్యం మర్రి చెట్టు మీద కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటుంది. రెప్పందప్పున్న సప్పుల్లో కొట్టాలిలే, నాగాజు మొగసలై పాడాలిలే, కిర్రెండు మంచాల కోరసులే, ప్రేక్షకులు మల్లె పూలే. ఇదిలా ఉండగా అదే ఊరిలో వీరన్న అనే పెద్దాయన ఉండేవాడు. ఆయనకి రంగడు అనే కొడుకు ఉండేవాడు. అతను ఏ పని చేయాలి అనుకున్నా అది జరిగేది కాదు. అందుకని ఎప్పుడూ ఊర్లో ఖాళీగా తిరుగుతూ అందరితో మాటలు పడేవాడు. అలా ఒకరోజు, ఒరే రంగా, ఇలా ఖాళీగా ఊరి మీద పడి తిరిగే బదులు ఏదైనా పని చేయొచ్చు కదరా. నాన్న, నేనే పని చేసినా నన్ను అందరు తిడుతున్నారు. నువ్వు కూడా నేనే పని చేసినా నన్నే తిడుతూ ఉంటావు. మరి నేను ఎలా పని చేసేది? అందరు నన్ను మందబుద్ధి వాడినని, నేనే పనికి పనికిరానని అంటున్నారు. ఆ మాటలు విని నాకు చాలా బాధగా ఉంటుంది నాన్న. వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది? నీలాంటి వాడిని కానీ నేను తప్పు చేశాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో నీలాంటి వాడు నా కొడుకు అయ్యాడు అని రంగడిని తిడుతూ ఉండేవాడు వీరన్న. ఆ రోజు రాత్రి రంగడు ఇంటి బయట తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను బతికి అందరిని బాధ పెడుతున్నా. నేను లేకపోతే మా నాన్నతో పాటు ఈ ఊరు వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఇప్పుడే వెళ్ళి నేను చనిపోతాను అని అనుకొని ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా ఊరి బయటికి వెళ్తున్న రంగడు ఏడవడం చెట్టు మీదున్న మంచి దయ్యం చూస్తుంది. తనకి తెలియకుండా తన వెనక వస్తుంది. ఒక కొండ ప్రదేశానికి వచ్చాక రంగడు ఇలా, నేను ఇక్కడ నుండి దూకి చనిపోతా, అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు అని అక్కడ దూకుతాడు. కానీ కింద పడకుండా గాల్లోనే ఉండిపోతాడు. దాన్ని చూసి రంగడు ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి, నేను గాల్లో ఉన్నాను, కింద పడకుండానే నేను చనిపోయానా? లేదు రంగన్న, నిన్ను నేనే కాపాడాను. మంచి దయ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తరువాత ఇలా అంటాడు. నేను చనిపోకుండా నాకు దయ్యాలు కనిపిస్తున్నాయి ఏంటి? నేను ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి సహాయం చేసే మంచి దయ్యాన్ని. నువ్వు బాధపడుతూ చనిపోదామని వెళ్ళడం నేను చెట్టు మీదుండి చూశాను. అందుకే నిన్ను కాపాడి నీకు సహాయం చేద్దామని వచ్చాను. నువ్వు నాకెలా సహాయం చేస్తావు? నేను ఒక మందబుద్ధి కలవాడిని. నేను ఏ పనికి పనికిరానని అందరూ అంటుంటారు. అందుకే చనిపోదామని వచ్చాను. ఓసి, దీనికి చనిపోదామని వచ్చావా? నాతోరా, నేను నీకు సహాయం చేస్తాను అని రంగడిని మళ్ళీ ఊర్లోకి తీసుకెళ్తుంది మంచి దయ్యం. అలా వాళ్ళు ఒక చెట్టు కింద ఉండగా అప్పుడే వాళ్ళకి ఒక చాటింపు వినిపిస్తుంది. ఇందు మూలముగా గ్రామ ప్రజలకు తెలియజేయమని ఏమనగా, మన గ్రామంలో బందిపోటు రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్నారు. అలా దొంగ సొమ్ము అంతా మన ఊరి చివర ఉన్న అడవిలో వారి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని తెలిసింది. వాళ్ళని ఎవరైతే అంతం చేసి ఊరికి బందిపోట్ల సమస్య లేకుండా చేస్తారో వాళ్ళకి మన ఊరి సర్పంచ్ ఊరిలో ఒక ఇల్లు, వాళ్ళకి మంచి ఉద్యోగం ఇప్పిస్తా అని చాటింపవేస్తున్నారు. ఇది విన్న మంచి దయ్యం ఇలా అంటుంది. రంగన్న, ఇది నీకోసం వచ్చిన అవకాశం. నువ్వు ఆ బందిపోట్లని అంతం చేసి ఇదే ఊరిలో నువ్వు మందబుద్ధి కాదు అని నిరూపించుకోవచ్చు. నేనా? నాకంత శక్తి లేదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కొద్ది సమయంలోనే వాళ్ళని చంపేస్తారు. నేను నీకు సహాయం చేస్తాను. నేను ఉండగా వాళ్ళు నిన్ను ఏం చేయలేరు అని రంగడికి ధైర్యం చెప్పి ఒప్పిస్తుంది మంచి దయ్యం. నువ్వు వెంటనే వెళ్ళి ఊర్లో ఆ దొంగలని చంపుతా అని చెప్పు అని అంటుంది మంచి దయ్యం. రంగడు అలానే వెళ్ళి ఊర్లో వాళ్ళకి చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఇలా అంటారు. నువ్వు ఆ దొంగలను అంతం చేస్తావా? నీ మొహానికి ఏ పని చేత కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటావు అని రంగడిని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న మంచి దయ్యం రంగడితో ఇలా అంటుంది. రంగన్న, వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వు ఆ దొంగలని పట్టుకున్న తర్వాత వీళ్ళే నిన్ను పొగుడుతారు అని చెప్పి రంగడిని తీసుకొని అడవిలోకి వెళ్తుంది. అలా కొద్ది దూరం వెళ్ళాక రంగడు, ఇంకా ఎంత దూరం నడవాలి? ఇంత దూరం వచ్చాం కానీ మనకి ఎలాంటి ఆచూకీ తెలియలేదు. వాళ్ళు ఇక్కడ లేరనుకుంటా. సరే, ఒక పని చేద్దాం. నువ్వు ఇక్కడే కూర్చో, నేను గాల్లో వెళ్ళి వాళ్ళు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారో చూసి మళ్ళీ వచ్చి నేను తీసుకొని వెళ్తా అని చెప్పి గాల్లోకి ఎగిరిపోతుంది. ఆ గాల్లో తిరుగుతూ ఉండగా వస్తున్న పొగని చూసి అటుగా వెళ్తుంది. అక్కడ ఆ దొంగలు చలిమంట వేసుకుని ఉంటారు. వాళ్ళ నివాసం చూసిన మంచి దయ్యం తిరిగి వచ్చి రంగడితో ఇలా అంటుంది. రంగన్న, వాళ్ళు మనకు చాలా దగ్గరలో ఉన్నారు. పద, వెళ్ళి వాళ్ళంతా చూద్దాం అని రంగడిని తీసుకొని వెళ్తుంది మంచి దయ్యం. అక్కడికి వెళ్ళాక రంగడు,
వామ్మో వీళ్ళు ఇలా ఉన్నారు, నేను వీళ్ళతో పోరాడగలనా? నువ్వు ఖచ్చితంగా చేయగలవు. వెళ్ళి వాళ్ళ పని పట్టు. అని రంగడిని ముందుకి నెడుతుంది. రంగడిని చూసి దొంగలు ఏ ఎవడ్రా నువ్వు మా ప్రదేశంలోకి వచ్చావు? నీకు బతకాలని లేదా? మీరేంట్రా అలా చూస్తున్నారు? వెళ్ళి వాడిని పట్టుకోండి అని అంటాడు. వాళ్ళు రంగడిని పట్టుకోవడానికి వెళ్తుండగా దూరంలో ఉన్న మంచి దయ్యం తన చేతులను గాలిలో ఊపుతూ ఏదో చేస్తూ ఉంటుంది. ఇక్కడ రంగడికి ఎంతో శక్తి వచ్చి వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. అని అడుగుతూ ఉంటారు. అయ్యో అబ్బో వామ్మో, మమ్మల్ని కొట్టకు, మేము చచ్చేలా ఉన్నాం. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? అది ఏది పట్టించుకోకుండా రంగడు వాళ్ళని అక్కడే చెట్టుకు కట్టేస్తాడు. తరువాత మంచి దయ్యంతో ఇలా అంటాడు. మంచిదయం ఏంటిది? నేనేంటి వాళ్ళని కొట్టడం ఏంటి? నువ్వే ఏదో చేసావు, నిజం చెప్పు. నేను నీకు సహాయం చేస్తా అని మాట ఇచ్చాను కాబట్టి నాతో అయినంత సహాయం చేశాను. ఇప్పుడు వెళ్ళి మీ ఊర్లో వాళ్ళని తీసుకుని వద్దాం పదా. అలా ఊరికి తిరిగొచ్చి ఊరి సర్పంచ్కి తన దొంగలను చెట్టుకు కట్టేసిన విషయం మొత్తం చెప్తాడు. ఏమిటి, నువ్వు ఆ దొంగలని కొట్టావా? వెళ్ళు చెప్పొచ్చావు కానీ నీకు ఏ పని చేత కాదు, అలాంటిది నువ్వు ఆ దొంగలను కొట్టడం ఏంటి? అని రంగడిని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పటి వరకు అక్కడే ఉన్న మంచి దయ్యం అందరి ముందుకు వస్తుంది. మంచి దయ్యాన్ని చూసి ఆ ఊరి సర్పంచ్ కూడా భయపడతాడు. అప్పుడు మంచి దయ్యం ఇలా చెప్తుంది. సర్పంచ్ గారు, ఇంతవరకు రంగడు చెప్పింది మొత్తం నిజమే. తాను మీ ఊరి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ దొంగలతో పోరాడాడు. అలాంటి వాడిని మీరు అవమానించడం బాలేదు. మీరు మాతో రండి, మీకు మేము వాళ్ళని ఎక్కడ కట్టేశామో చూపిస్తాం. అలా సర్పంచ్ని అడవిలోకి తీసుకెళ్లి దొంగలని కట్టేసిన ప్రదేశం చూపిస్తారు. అక్కడ బందిపోట్లని చెట్టుకు కట్టేసి ఉండడం చూసిన సర్పంచ్ తాను అన్న మాటలకి ఎంతో బాధపడ్డారు. తరువాత రంగడితో ఇలా అంటాడు. రంగా, నన్ను క్షమించరా. నేను నిన్ను నమ్మకుండా ఎన్నో మాటలు అన్నాను. నేను చాటింపు వేసినట్టుగానే నీకు ఊర్లో మంచి ఇల్లు కట్టించి మంచి ఉద్యోగం ఇస్తాను. నేను అన్న మాటలకి పశ్చాత్తాపంగా నా కూతురి నీకు ఇచ్చి పెళ్లి చేసి నేను నా ఇంటి అల్లుని చేసుకుంటాను రంగా అని అంటాడు సర్పంచ్. దానికి రంగడు ఎంతో ఆనందపడతాడు. ఈ విషయమంతా తెలిసిన వీరన్న రంగడి దగ్గరికి వెళ్ళి తాను అన్న మాటలు క్షమించమని అడుగుతాడు. అప్పుడు రంగడు, నాన్న, నేను సాధించడానికి కారణం ఈ మంచిదయ్యమే. మంచిదయ్యం సహాయం లేకుండా నేను వీళ్ళని పట్టుకునేవాడినే కాదు. నువ్వు ఇలా ఎప్పుడు ఆనందంగా ఉండు. ఇకపై నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నా అని గుర్తుపెట్టుకో అని చెప్పి మంచి దయ్యం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తరువాత రంగడు అదే ఊర్లో అందరి మెప్పు పొందుతాడు. వీలు ఉన్నప్పుడు మంచి దయ్యాన్ని కలిసేవాడు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.